పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి తోటి ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కేసీఆర్ ఇంజనీర్ అయిండు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి మంత్రులు ఎట్లా చూస్తారు? కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి దాని మీద హరీష్ రావు అన్న గారు క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది. దానికి కేబినెట్ ఆమోదం ఉన్నది, అదేవిధంగా అసెంబ్లీ ఆమోదం ఉన్నది, అదేవిధంగా సిడబ్ల్యూసీ ఆమోదం కూడా ఉన్నదని క్లియర్ గా దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ ఉన్నాయో మొత్తం కంప్లీట్ గా ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు దొంగలవలు దొరలవలు తెలిసిపోయింది. మీరు ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ ఏదైతే మీరు ఏర్పాటు చేసి వాస్తవంగా సిపి ఘోష్ కమిషన్ కాస్త ఏదైతే కాంగ్రెస్ పొలిటికల్ ఘోష్ కమిషన్ కదా అయింది తప్ప ఇది అంత గమ్మది విషయాలు ఇవన్నీ చెప్పండి. మరోవైపు మీ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి, గువ్వల బాలరాజ్ అయినా ఎట్లా చూస్తారు? పార్టీ ఏదైతే పార్టీలో కొంతమంది రావడం కొంతమంది పోవడం ఇదంతా నిరంతర ప్రక్రియ. ఇదేదైతే కంప్లీట్గా ఏదైతే కాళేశ్వరం గురించే కాబట్టి నేనేమంటున్నా పీసీ ఘోష్ కమిషన్ కాస్త ఏంటంటే ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీగా అయింది. ఈరోజు కంప్లీట్గా రాష్ట్ర ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది. ఇది మొత్తం రాజకీయంగా యూజ్ చేసుకుంటారు తప్ప ఇందులో వాస్తవంగా మీరు కొండను దొవ్వి ఎలుకను కూడా పట్టింది లేదు. కంప్లీట్గా మీరు ఏం చేయలేరు, మీతో ఊదుగాలు పీరు. త్వరలో మరో 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు అందులోకి ఇళ్ళకి పోతారంటారు, ఇళ్ళకి అందులోకి పోతారంటారు. రాజకీయాలు నిరంతర ప్రక్రియ. పోయేటోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు. ఎందుకంటే రాజకీయాల్లో కొత్త నీరు వస్తేనే వాస్తవంగా ఏ నది అయినా చూడు, పారకుండా ఉన్న నదే వాస్తవంగా చెప్పాలంటే మురుగు నీళ్లు ఉంటాయి. పారే నీటిలో ఎప్పటికి కూడా ప్రవాహం మంచిగా ఉంటుంది, తేట నీళ్లు ఉంటాయి. వాస్తవంగా చాలా మంది పోవాలి. ఎందుకంటే కొంతమంది పార్టీని పట్టుకొని ఏడ్స్టోళ్ళు వాళ్ళతో కొంచెం దరిద్రంగా ఉన్నది, వాళ్ళు పోతే మేము మంచి హ్యాపీగా ఉంటాం, మిగతా వాళ్ళతో మా పార్టీ నడుస్తుంది. ఇక ఫైనల్ క్వశ్చన్, మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత అలాగే మీ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య అంటే పరస్పర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? అది ఏంటంటే మా పార్టీ అంతర్గత విషయం అండి. మా పార్టీలో చర్చించుకుంటాం తప్ప ఇదంతా నో కామెంట్ దీని మీద. ఎందుకు అంతర్గత విషయాలు ఉంటాయి కదా, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు వాళ్ళు బయట పెట్టుకోరు కదా, వాళ్ళు బయట మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. పార్టీ కూడా దాని గురించి ఆలోచిస్తారు అంతే. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధం కాబోతుంది? 100% వాళ్ళు ఎలక్షన్లు పెట్టలేకనే ఇప్పుడు అంతా ఏదైతే 42% ఏదైతే రిజర్వేషన్ కథ కార్ఖానా అని కాలయాపన చేస్తారు. 6 monthsలో వచ్చిన తర్వాత 6 నెలల్లో వీళ్ళు ఎలక్షన్స్ పెడతా అన్నారు. దాని తర్వాత ఏదైతే మేము అసెంబ్లీ తీర్మానం కూడా మేము ఏకగ్రీవంగా ఆమోదించినాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపడం జరిగింది. కానీ ఇప్పుడు ఇదైతే టెక్నికల్ అంశాలు ఉన్నాయో ఇది కాదని తెలిసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిళ్ళు. ఇదే ఆర్డినెన్స్ నువ్వు ముందు తీసుకొస్తే అయిపోవు కదా. మొత్తం జనాలను అదేవిధంగా బఫూన్లు చేసి ఏదైతే ఆఫీసర్లను గ్రామాలకు తోలి వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఏదో దుర్వినియోగం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. మేమేం చేసినాం 9 నెలల్లో మేము పోతాం ఎలక్షన్స్కి. మీరు ఏదైతే 19 నెలల్లో మీరు ఏం చేసిలో మీరు అది పట్టుకొని పోండి. ప్రజలు మిమ్మల్ని వాస్తవం చెప్పాలంటే ఏదైతే మీరు గ్రామాలకు ఏదైతే సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గుద్దే పరుస్తున్నది తప్ప మీతోని వాస్తవంగా తెలంగాణకు లాభం జరగదు, నష్టమే జరుగుతుంది. 19 నెలలుగా ఏదైతే వీరు తీసుకొచ్చిన ఆదాయాన్ని మింగుతున్నారు, అదేవిధంగా అప్పులను మింగుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే 18,500 కోట్లు ప్రతి నెలకు ఆదాయం వస్తున్నదో ఆ ఆదాయం కాస్త మొత్తం కూడితే అదే 3 లక్షల కోట్లు చిల్లర అవుతున్నది. మొత్తం వీళ్ళు తీసుకొచ్చిన అప్పులతో 6 లక్షల కోట్లు అవుతున్నాయి. 6 లక్షల కోట్లను ఏం చేసినారో ఏదో అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. తప్పేమున్నది ఇందులో? మీరు లెక్కలు బయట పెట్టాలి, అసెంబ్లీ పెట్టి మీ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం ఏంది, అదేవిధంగా మీరు తీసుకొచ్చిన అప్పులేంది, శ్వేతపత్రం రిలీజ్ చేసి వాస్తవంగా ప్రజల ముందుకు పోతే మిమ్మల్ని చెప్పులతో కొడతారు.